హాయ్ ఫ్రెండ్స్, దేవి కుట్లు అల్లకు స్వాగతం. మొగలి పూల పట్ట ఎలా కుట్టాలో చూపిస్తున్నా. ఈ మొగలి పూల పట్ట వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కానీ, గుళ్ళో అమ్మవార్లకు కానీ, ఇంట్లో పిల్లలకు కానీ కుట్టడానికి వీలుగా ఉంది. ఒక మొగలి పూల పట్ట తీసుకొని రెండు జతలుగా ఇవి చూపిన విధంగా రెండు జతలుగా విడదీసి పెట్టుకోవాలి. రెండు తీసుకున్నాక కింది నుంచి క్రాస్గా కింద ఉండే మొనలను కట్ చేసేయాలి. చూపిన విధంగా కట్ చేసుకొని అట్లా క్రాస్గా కోణంలాగా పెట్టుకోవాలి. పెద్ద సైజు, చిన్న సైజు, స్మాల్ సైజు అట్లా లాస్ట్ వరకు మనము జతలుగా పెట్టుకున్నాక పక్కన పూలు మనము కుత్తులు కుట్టి పెట్టుకోవాలి. ఆ ముగ్గల్లో సెంటర్లో పెట్టేందుకు మనకి ఏ కలర్ పూలు అంటే అవి. ఇప్పుడు చూపించిన విధముగా పెద్ద సైజు తీసుకొని ఒక దాంట్లో ఇంకొకటి లోపలికి పోయేట్టుగా పెట్టి కరెక్ట్గా సైజు పొడవు సెట్ చేసుకొని సూది దారం తీసుకొని అవి రెండు జాయింట్ కుట్టుకు పెట్టుకోవాలి. దానికన్నా చిన్న సైజు కింద మళ్ళీ చూపే విధంగా పై దాకా లేకుండా పై దానికన్నా కొంచెం కిందికి మొగ్గలాగా వచ్చేట్టుగా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మళ్ళీ ఆ రెండిటిని కూడా కుట్టి పెట్టుకోవాలి ఊడిపోకుండా. దాని తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం చిన్న సైజు, ఇంకా కొంచెం కిందికి మొగ్గ పెరుగుతూ ఉంటుంది, జడపట్ట పెరుగుతూ ఉంటుంది. పిల్లలకు జడలకు కూడా ఈ విధంగానే లాస్ట్కి వచ్చేసరికి సైజు బట్టి చిన్నగా పెట్టేసుకోవాలి. మనకి ఇంకా పొడవు కావాలంటే ఇంకా చిన్న సైజు కూడా ఇంకా కిందికి పెట్టుకోవచ్చు. జడ పొడవు పెరుగుతూ ఉంటుంది. సైజు అమ్మడి కుట్టినాము, పట్ట వచ్చేసి కనకాంబరాలు ఆ విధంగా కొన్ని పూలు మనకి ఎంత లావు కావాలంటే అంత లావు పూలన్నీ తీసుకొని గుత్తిగా కింద దారంతో చుట్టి ఆ విధంగా చుట్టుకోవాలి. గుత్తులు తయారు చేసి పెట్టుకోవడం అన్నమాట. ఊడిపోకుండా అట్లా ముడి వేసుకోవాలి. అదేవిధంగా మల్లెపూలు కానీ, లిల్లీ పూలు కానీ, జాజి పూలు కానీ అట్లే గుత్తులు చేసి పెట్టుకోవాలి. ఇక్కడ లిల్లీ పూలు, గులాబీ రెక్కలు మనము అవి పెట్టినాము.
అవి ఇక్కడ లిల్లీ పూలు, గులాబీ రెక్కలు మనమేమో ఇప్పుడు మేము 4 కలర్లు పెట్టుకున్నాము. రోజు, వైటు, ఆరెంజు, గ్రీను ఆకు. ఇప్పుడు మనము దాని సెంటర్లో పూలు సెట్ చేసేది చూస్తాము. ఇప్పుడు గులాబీ రెక్కలు అవి అట్లా రోల్ చేయనీకి లేదు, వెడల్పే తీసి ఫోల్డింగ్ వేసి పైన స్టార్టింగ్ రెడ్ బాగుంటుందని రెడ్ సెట్ చేస్తాను. గులాబీ రెక్కలు, జాజి పూలు, లిల్లీ పూలు, కనకాంబరాలు, గ్రీన్ ఆకులు, మరవం కానీ దవనం కానీ అది మన ఇష్టం. అవి కూడా ఆకు తుంచి అట్లే గుత్తులు రెడీ చేసి పెట్టుకోను. స్టెప్ బై స్టెప్ పెట్టుకొని ఇంకా మనము దీనిలో పిల్లలకు ఇంకా వెరైటీగా చిన్న బొమ్మలు కానీ, తగరం పేపర్లు కానీ, ఏవైనా కానీ, మల్లెపూలు కానీ, ఇంకా మన ఇష్టంగా ఎన్ని విధాలుగైనా దాన్ని మనం డెకరేషన్ చేసుకో. పూలు ఏవి వద్దంటే కన్నా ఈ పట్ట మీద మనము రెడీమేడ్గా షాపులో దొరికే బటన్స్ కానీ, కుందన్స్ కానీ, బిళ్ళలు కానీ పెట్టి కూడా మనము డెకరేషన్ అట్లా కూడా పెట్టుకొని సెట్ చేసుకోవచ్చు. అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి జడకు సెట్ అయిన మొగలి పూల పట్ట ఆమెకు ఎంతో ఇష్టము.